యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు నేల భోజనం పెట్టావు, తనకేం పెడతావు? ఏం పెట్టగలనమ్మా? నీ మొగుడిని బ్రతికించుకోవడానికి ప్రాణాలనైనా పనంగా పెడతానన్నావు కదా. పెడతానమ్మా. ప్రాణం వద్దులే, నీ నెత్తుటితో నాకు తిలకం దిద్ది సాగనంపు చాలు. రక్తపు బొట్లతో నాకు బొట్టు పెట్టేశావులే, మళ్ళీ ఎందుకు? ఈ ముసల్ది చెప్పగానే అనవసరంగా చేయి కోసుకున్నావు. పీకైనా కోసుకొని మనకెందుకు? ఏంటలా చూస్తున్నావు? అడిగి ఊరుకున్నాననా? ఎందుకుంటాను? మీ ఆయన బ్రతికాడంటే నువ్వు సుమంగలివే అని అర్థం కదా. అందుకే నేనే నీకు బొట్టు పెట్టాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు. అమ్మా, అనయ్య, అమ్మవారు కరుణించారు బాబు గారు. మిమ్మల్ని బ్రతికించుకోగలిగాను నేను. నన్ను పెంచి పెద్ద చేసిన ఈ అమ్మ సాక్షిగా అమ్మవారి దయతో నేను తిరిగి మామూలు మనిషినైనందుకు సంతోషంగా ఉంది నాయని. బాబు గారు, గైస్, మనం వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైనా వెళ్ళిన పని అవ్వదు అనుకుంటాం. చిత్రం ఏంటంటే అత్తయ్య మా ఆయన దేవమ్మ గుడికి వెళ్ళినా సరే ఫలితం మంచిగానే వచ్చింది. అంటే ఏంటక్క నీ ఉద్దేశం? ఏముంది సుమ్మి, తిలోత్తమ వదిన పిల్లి టైప్ అని దీని ఉవాచ. నా మొగుడు గండు పిల్లి, దవడలు వాచుంటాయి. దగ్గర నుంచి చూస్తే మీకే తెలుస్తుంది. వస్తున్నారు వదినా, సైలెంట్ అయిపో. ఏంటి మా గురించి ఎలా చర్చించుకుంటున్నారు? అవును లోడు, అమ్మ కొడుకులు ఇద్దరికి సన్మానం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. విశేషం ఏంటి పావనమూర్తి? విష ప్రభావం వల్ల విశాల ప్రాణాలకి నష్టం కలగరాదని నువ్వు నైవేద్యాన్ని
వల్లభేమో అల్లుండి ఎత్తుకని మరి అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారంట కదా. పాము కాటేస్తుందన్న భయానికి అలా చేశామని వీళ్ళకి తెలియదు. మీరే కాదు మావయ్య, మేం చేసిన సాహసానికి ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. జైల్లోనా? ఏమన్నావు? మీరు గ్రేట్ అంటున్నానత్తయ్యా. డమ్మోటమ్మా, మీరు గమనించారో లేదో, ఇక్కడ కట్టేసున్న కాలదండం కూడా కనుమరుగైపోయింది. పెదబాబు గారికి కరెంట్ షాక్ కొట్టిన తాడు గురించేనా మీరు అంటుంది? అంబా శివశంబా, విశాల్ బాబుకి ప్రాణగండం తొలగిపోయాక యమపాశానికి ఇక్కడ పనే ఉంటుంది మాత. ఈసారి ఇంకొంచెం పెద్ద తాడు తెప్పించేద్దులయ్యా. మా అత్తయ్యని పైకి తీసుకెళ్ళాలి కదా. హే, తిక్కదాన్లా మాట్లాడుకో. బ్రో వదిన వస్తున్నారు. ఆహా, ఎంత కళగా ఉన్నారు పుత్ర. సీతారామచంద్రులు ఇరువురు జంటగా వచ్చినట్టుంది. కాకపోతే చేతుల్లో లవకుశులు లేరు. అమ్మవార్లే పసికూనలై ఒదిగినట్టున్నారు. భలే భలే. నైని దీక్ష సంపూర్ణమయ్యేలా సహకరించిన అమ్మకి, అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నువ్వు పోలేదని మేము ఏడుస్తుంటే మా వాళ్ళే బతికానని చెప్పుకుంటున్నావేంట్రా బాబు? అంతా ఒక అద్భుతం జరిగినట్టు జరిగింది కదా బ్రో. అవునరా, స్పృహలో లేని నన్ను నైని ఎలా తీసుకెళ్ళిందో కూడా నాకు తెలీదు. కానీ నా మదిలో మాత్రం మీరందరూ మెదులుతూనే ఉన్నారు. అలాంటి స్థితిలో కూడా మేం గుర్తొస్తున్నామంటే చాలా గొప్ప విషయం విశాల్. ఏది ఏమైనా ఈ క్రెడిట్లో సింహభాగం నైనికే ఇవ్వాలి. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడం నా బాధ్యత బాబుగారు. పైగా బొట్టు లేకుండా మా అక్క బొత్తిగా బాగుండదు బావుగారు. అయిపోవడానికి చిటికెడు కుంకుమ కాదు సుమన, పిడికెడు. నిత్య సుమంగళి అయిన అమ్మవారిని పూజిస్తే వెన్నుపూస నిలబడినంత కాలం నల్ల పూసల్ని జారనివ్వదు. నీ మాట భక్తులకే అర్థం అవుతుందిలే నైని. భార్యలకు అర్థమైతే చాలు పిన్ని. సారీ వదిన, ఈ మధ్య నాకు నిజం తెలిసింది. చీర కట్టుకున్నంత మాత్రాన స్త్రీ కాదు అని. మీరు నన్నే అంటున్నారని నాకు తెలుసు. పేరు చెప్పలేదు కదమ్మా. నా పేరు ఆయన్ని చెడగొట్టాక ఇంకెలా చెప్తారు? బా సర్లే, అంతా మంచే జరిగిందని సంబరపడేటప్పుడు చిరాకులెందుకు? ఇప్పుడు స్వీట్స్ పంచుతావా ఏంటి? నో మ్యాన్, రేపెలాగో షడ్రుచులతో కుమ్మేస్తారు కదా. ఏంటో స్పెషల్? ఏం కావాలత్తయ్యా? పూస మిఠాయా, మడత కాజానా, మైసూర్ పాకా, తొక్కుళ్ళడ్డా, ఏం కావాలి? తిండి గురించి అడగట్లేదు. స్పెషాలిటీ ఏంటి అనమ్మా? అలా అడగొచ్చు కదా అత్తరాంగి. అంటే అదొక రకం స్వీట్ లేండి.
రేపటి రోజు ప్రత్యేకం ఏమిటి అనగా అక్షయ తృతీయ. ఆ మాట అనగానే బంగారం కళ్ళ ముందు మినుకు మినుకుమంటుందా? అక్క, ఆడవారికి 5వ తనానికి మించిన బంగారం ఏముంటుంది? అఫ్కోర్స్ చెల్లి. భర్త యోగక్షేమాల కోసం భార్య తన గుండెల మీద ఉన్న బంగారాన్ని భద్రంగా చూసుకుంటుంది. ఇలాంటి బంగారాల్ని మాకప్పగిస్తే అత్తారింటికి పంపించేదాకా లక్ష్మీదేవిలా చూసుకోవాలి. అయితే రేపు ఇంట పండగన్నమాట. అయితే ఎవరికేం కానుకలిస్తారో చూడాలి. కానక కనుక రేట్ ఎక్కువే. డబ్బుల గురించి ఆలోచించకండి. మీకేం కావాలో తెప్పించుకోండి, బిల్లు నేను కడతాను. సూపర్ మరిది గారు. చిట్టి ఎసరెట్టే. అందరూ చేతులు జోడించండి. పిల్లలు కూడానా? వాళ్ళు దేవుళ్ళయ్యా. మీరు దండం పెట్టుకోండి, చెప్తాను. నీకు దండం పెట్టాలా? కర్మ. భగవన్నామస్మరణ చేయుటకు ముందు అరచేతులు 2 అతుక్కోవాలి. అలా చెప్తే గాని అత్తయ్యకి అర్థం కాదు. సరే, నమస్కారం పెట్టాం. డమ్మో డమ్మ. అంబా శివసంబా. అందరూ ఒకసారి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. 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 అక్షర తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం మొదలైంది. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పండేది. నిరుపేదైన కుచేలుడు బాల స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయ సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా. శ్రీ నరసింహస్వామి వారు ప్రహ్లాదుని అనుగ్రహించినది కూడా ఈ రోజునే. కావున అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యాలు ఏమీ వర్తించవు. ప్రతి నిమిషము సుముహూర్తమే. ఏ కార్యక్రమమైనా శుభప్రదమే. మీకో విషయం తెలుసా? ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన దినం కూడా ఇదే. ఓ, మాన మర్యాదలు కూడా నిలిచిన రోజన్నమాట. మీరేంటిలా కింద కూర్చున్నారు? లేవండి. ఎద్దులయ్యా, ఇతిహాస విశేషాలు చెప్తుంటే ఎంచక్క వినొచ్చని కూర్చున్నా వదినా. అందరూ వచ్చినట్టే కదా. కానుకలతో నేను కూడా వచ్చేసాను. స్వీట్స్ వచ్చేవాళ్ళుడు. అంతకన్నా తీపి. ఏంటబ్బా అది? అమృతం కన్నా ఆడవాళ్ళకి ఆభరణమే ముఖ్యం కదా. నాకు అర్థమైంది. బంగారు నగలు తెచ్చాడు విశాల్. కరెక్ట్. అమ్మా, ఈ నెక్లెస్ నీకు. థ్యాంక్ యూ విశాల్. నైని, ఇది నీకు. థ్యాంక్ యూ బాబుగారు. అత్తయ్య, నీకిది పర్ఫెక్ట్. థ్యాంక్స్ విష్. మీ మావయ్య ఏనాడు ఒక ముక్కు పుడక కూడా తీసుకురాలేదు. తెచ్చినా నాకు అందదు కదే. నడుం పట్టుకోవచ్చని వడ్డాణం తెచ్చిపెట్టారా ఏంటి? నీకు వడ్డానం తీసుకొస్తే నీ సచ్చేదాకా వడ్డీ మాత్రం కట్టాల్సి వస్తుంది.
సుమన, ఇది నీకు. థ్యాంక్స్ బావగారు. నో ఫార్మాలిటీస్. హాసిని వదినకి. అవును, వదినేది? వల్లభ, ఇందాక రెడీ అవుతుందన్నావు కదా. పిచ్చిది, వెరైటీగా తయారవ్వాలని పౌడర్ రూమ్ లోనే పడుందనుకుంటా. ఏమండో శ్రీవారు, ఐఎమ్ కమింగ్. చెల్లి, ఏంటప్పుడే పంపకాలు మొదలు పెట్టేశారా? అందరికీ నెక్లెస్లు తీసుకొచ్చారు బాబుగారు. ఓన్లీ ఫర్ లేడీస్. కిడ్స్ కూడా. గాయత్రి గానవిలకు కూడా గోల్డ్ చైన్స్ తీసుకొచ్చాను. ఈ గొలుసులు గాయత్రి గానవిలకు వేస్తాను. హాసిని, నువ్వేం పట్టుకొచ్చావు? చెప్పుకోండి చూద్దాం. ఆలోచించేంత ఓపిక లేదులే, చెప్పు. చెప్పను, చూపిస్తా. టట్టడాయ్! ఏయ్, ఏంటది? మీదే రాజా. మీ అమ్మ నాగిని అవతారంలో కృష్ణరాయిని ముక్కలు చేసి బయటికి తీసిన బంగారు పాముకి బంగారు గొలుసు కట్టి హారంలా రెడీ చేశాను. హౌ ఇస్ ఇట్? హే హాసిని, దాన్ని ఎవరిని అడిగి తీసుకున్నావు? నేను ఒకరిని అడుగుటయ్యా. కల్లా ఆ అగత్యము ఏనాడు రాజాలదు. సరిగ్గా చెప్పవే నువ్వు. వదిన గదిలో ఉంటే నువ్వెలా తీసుకొచ్చావు? ఎత్తుకొచ్చేసావా? చిచ్చి, దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? అమ్మ పోలికలు వస్తాయే గాని అత్త పోలికలు ఎక్కడైనా వస్తాయా? హే తిక్కదానా, ఆ బంగారు పాము నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడిగితే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? సంబంధం ఎందుకు లేదత్తయ్యా? మీ పెద్దబ్బాయి నేను మొగుడు పెళ్ళాలం కాదా? కాదని ఎవరు అనరక్క. వాళ్ళ వస్తువు నువ్వెలా తీసుకున్నావని అడుగుతున్నారు. మా ఆయన నోట్లో ఏమైనా బెల్లం ఉందా ఏంటి? లేదనుకుంటా. లేదు, చూడు. మరెందుకు మీ అమ్మ నన్ను అడుగుతున్నా ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు? నిన్ను అడుగుతుందని. కానీ మీరే చెప్పాలి. ఐ థింక్ అన్నయ్యే వదినకి ఇచ్చాడనుకుంటా. 100% కరెక్ట్. రే, నువ్వెందుకిచ్చావు? అంటే మమ్మీ, అది. ఏ బెల్లం బాబు, తమరు చెప్పేలోపు నేనే చెప్పేస్తాను. వెరీ సింపుల్ అత్తయ్యా. అక్షయ తృతీయ రోజు విశాల్ వాళ్ళ ఆవిడికే కాకుండా ఇంట్లో ఆడవాళ్ళందరికీ బంగారు కానుకలు తీసుకొస్తున్నాడు.
కట్టుకున్న మొగుడు మీరు నాకేం తీసుకొస్తారని అడిగాను. నా దగ్గరే ఉంది ఇది తప్ప అని బంగారు పాముని చూపించారు. మాత, శివుని మెళ్ళలో పాము ఉండొచ్చు గాని సుహాసిని మెళ్ళలో కాదు. ఏమో ఎద్దులయ్యా, ఆయన ఇచ్చారు, నేను హారంగా రెడీ చేసేశాను. వదినా, చూడ్డానికి చాలా బాగుంది. చూసావు మమ్మీ, అందరూ బాగుందంటున్నారు. రే ఈడియట్, దేన్ని ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు నీకు.